క్వాట్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాని తరపు న్యాయవాదులు బ్రతిమిలాడినప్పటికీ సుప్రీం ధర్మాసనం కరుణించలేదు. క్వాట్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాని A1 గా ఉన్నారు. దాదాపు 2 నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. జగిత్యాల జిల్లాలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. పట్టణ శివారులోని లింగం చెరువు వద్ద పలువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్నేహితుడి జన్మదిన వేడుకల్లో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతులకు అంత అంటింది మొత్తం పోతనే ఉంది. రక్తం ఆగుతలేదైనకు పెద్ద తుండు కొట్టి ఏందా గొడవలు ఏంటిది? నా కొడుకు పని పోయాలి నచ్చిండు. ఆయన ఇక్కడ లేనే అట్లా మిషన్ మీద వేయండి. నా కొడుకు ఇవ్వాలి నచ్చిండు. 10 వరకు ఇంటికి వచ్చిండు. నా దగ్గర పైసలు తీసుకొని బయటకు వెళ్ళిండు. ఇంటికి రాలేదు. మహేష్, రాకేష్, అజయ్ ఎందుకు కొట్టిరు? పాత కక్షలు, పాత గొడవలు మా ఊరు ఆడబడ్డంత రక్తం. విజయనగరం జిల్లా అక్రమ మైనింగ్, బ్లాక్ పౌడర్ దందా బీఆర్కే న్యూస్ కెమెరాలకు చిక్కింది. ఏకంగా రామభద్రాపురం హైవే పైనే అక్రమ మైనింగ్ మాఫియా దందా బహాటంగా జరుగుతోంది. ఈ దందాతో కోట్ల కొద్దీ ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. కాసులకు కకృతిపడి కల్లుండి కబోదిలాగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ పెద్ద తలకాయలే వెనుకుండి అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా అక్రమ మైనింగ్, బ్లాక్ పౌడర్ దందా బీఆర్కే న్యూస్ కెమెరాలకు చిక్కింది. ఏకంగా రామభద్రపురం హైవే పైనే అక్రమ మైనింగ్ మాఫియా దందా బహాటంగా జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏదైతే విజయనగరం జిల్లాలో అక్రమ మైనింగ్ అయితే యథేచ్ఛగా సాగుతుందని మనం చూసుకోవచ్చు. అయితే తాజాగా దీనిపైన బీఆర్కే కెమెరాలకి అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన
చిత్రాలన్నీ కూడా మనకి చిక్కున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఏదైతే రామభద్రాపురం విజయనగరం నుంచి అటు ఒరిస్సా వెళ్లే సరిహద్దుల దగ్గర రామభద్రాపురం హైవే వద్ద ఈ అక్రమ మైనింగ్ అయితే దందా అయితే సాగుతుందని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఐరన్ ఓర్, మ్యాంగనం వంటి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఏపీఐఏసి ఏదైతే ఉందో గ్రోత్ సెంటర్ ఉందో అక్కడున్న కొన్ని కంపెనీలకి ఇదంతా కూడా అక్రమ మైనింగ్ సంబంధించి ఐరన్ ఓర్, మ్యాంగనం వంటి పదార్థాలన్నీ కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు, ఇల్లీగల్ గా అమ్ముతున్నారని కూడా కొంతవరకు సమాచారం ఉంది. దీనిపైన ఇప్పటికే బీఆర్కే న్యూస్ ప్రతినిధికి కొంతవరకు సమాచారం అందిన మేరకు దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా గుర్తు చెప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యాపారం పైన పూర్తి వివరాలు కూడా పూర్తిగా విజయవంతం బయటపెట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఇంకొకటి కూడా మనం చూసుకోవచ్చు, బ్లాక్ పౌడర్ ఏదైతే కొన్ని బాయిలర్లకు సంబంధించి కావచ్చు లేదా కొన్ని కెమికల్స్ కి సంబంధించి కావచ్చు తయారు చేసి ఈ బాయిలర్ కి సంబంధించిన బ్లాక్ పౌడర్ ని కూడా యథేచ్ఛగా ఇంత అక్రమంగా బాహాటంగా హైవే పైన చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు లేదా మైనింగ్ అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనబడదు. అయితే కొంతవరకు ఇవన్నీ కూడా అక్కడున్న అధికారులే వారి అండతోనే అక్కడున్న స్థానికంగా ఉన్న ఒక అధికార పార్టీ అధికార అండతోనే ఇదంతా జరుగుతుందని కొంతవరకు ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే బీఆర్కే న్యూస్ ఇంత బాహాటంగా జరుగుతున్న ఇలాంటి అక్రమ దందాలు బయటపెట్టిన తర్వాతనే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని మనం కూడా వేచి చూడాల్సింది. Okay, right. Thank you, Bhargav. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు. పాల్వంచలో 9.50 కోట్ల నిధులతో మంజూరైన రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పలు కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ ఇటీవల ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని, ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని, అవి త్వరలోనే పూర్తి చేస్తారని తెలిపారు. పట్టణంలో నిన్న, ఈరోజు మరియు రేపు 3 రోజుల పాటు దాదాపు 200కు పైగా పనులకి మేము శంకుస్థాపనలు, డ్రైన్లు కానీ రోడ్లు కానీ చేయటం జరుగుతూ ఉంది. 9.5 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి పనులు ఇవన్నీ. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. బైపాస్ రోడ్లు కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అవి చేస్తున్నాం. డ్రైన్ సమస్యలు ఉంటే అవి కూడా చేస్తా ఉన్నాం. అలాగే ఇంకా సుమారు అంచనా వేశాం, ఇంకా 25-30 కోట్లు ఉంటే కానీ పాల్వంచలో ప్రతి రోడ్డు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫండ్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ మున్సిపాలిటీ నుంచి వచ్చే డబ్బులే చాలు. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ మన పాల్వంచ, కొత్తగూడెం 2 కలిపి కార్పొరేషన్ కూడా అవడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా ఏమన్నా అదనంగా వస్తే దాదాపు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ప్రజలు ఎంతో సహకారంతో పాల్వంచే వాళ్ళందరూ నా పైన ఎంతో, ఎప్పుడు ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఒక పాల్వంచలోనే 24 ఓట్లు, మంచినీటి ఎద్దడి లేకుండా, అలాగే డ్రైన్స్ సమస్య లేకుండా, విద్యుత్ సమస్య లేకుండా, రోడ్ల సమస్య లేకుండా అన్ని కూడా పరిపూర్తి చేయాలి. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మలా మారాడని ఢిల్లీలో అనుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్ యుద్ధాన్ని ఆపడం పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. అఖిల పక్షంతో చర్చించి యుద్ధం ఆపితే బాగుండేదని చెప్పారు. బస్తర్లో ఆడ మగవాళ్ల రహస్యాంగాలు కోయడం దారుణమని, మనం ఎక్కడ జీవిస్తున్నామో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 20% ఉన్న ఎస్సీ ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వడం లేదు, కానీ 1% ఉన్న మార్వాడీలకు 50% రుణాలు ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ కావాలి మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ ఇక్కడ తీసుకురావయా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ, చివరిలో రాజధాని 70 సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామనంటే తిరుపతి వద్దని సంజీవ్ రెడ్డి తీసుకెళ్లాడు కర్నూలుకి. కర్నూలుకి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది. మరి ఆయన కాదని ఒక ఆయన 3 దగ్గరలు అన్నాడు, ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు.
దాని జోక్యానికి నేను ఇప్పుడల్లా టైం ఇద్దాం బాగా. కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాదు, రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాగోడు. రాజధాని కట్టేదానికి రాఘవన్ చెప్పాడు, వివి రాఘవులు సిపిఎం. హైదరాబాద్ 1000 ఎకరాలు ఉంది, మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఇక్కడ ఎందుకు భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఒక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకు 40,000 ఎకరాలు? మాకు నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో. నిర్మల్ జిల్లా కుంటాలలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ మంత్రులను అడ్డుకున్నారు. రైతులకు వడ్ల కొనుగోలులో జాప్యం, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రులు పొంగులేటి సీతక్క కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. రాత్రి తిరుమల వెళ్లిన ఆయన ఉదయం స్వామివారి అభిషేకం సేవలో పాల్గొని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గట్టు మైసమ్మ ఆలయంలో తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో 2 హుండీలు పడేశారు. మొత్తం 6 హుండీలను దోచుకెళ్లారు. 2 నెలలుగా ఆలయ హుండీలు లెక్కించపోవడంతో ఎంత దొంగలించారన్న అంశంపై స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గత కొద్ది రోజులుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతాలు ఇవ్వడంలో సదరు ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు తమ సమస్యను గుర్తించి కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు హాజరు కాకుండా రోడ్డుపైన కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో టీటీడీ గదులు కాటేసి క్యూ లైన్ల వద్ద భక్తులు కావాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. మీరు డ్యూటీలకు పడదు అడిగితే మాకు జీతాలు రాలేదు, దానివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం అని లక్ష్మయ్య గారు చెప్పారు. వాళ్ళ వర్కర్లంతా సరే ఈరోజు పడతాయంటమ్మా, మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మేము జీతాలు వేసిందాక పోము అంటే లెటర్ పెట్టండమ్మా, లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండమ్మా, పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి, డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు ఉంటే అడగండి అంటే లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకొచ్చారు. అంటే నేనంటే మేస్త్రి పని చెప్పేవాడిని, నేనేం వాళ్ళ జీతాలు పాస్ చేసేవాడు కాదు. వాళ్ళు డ్యూటీకి వస్తే నేను పని చెప్తా, పని చేపించుకుంటా. ఏమయ్యా ఏమ్మా మీరు డ్యూటీలకు పడదు అడిగితే మాకు జీతాలు రాలేదు, దానివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం అని లక్ష్మయ్య గారు చెప్పారు. వాళ్ళ వర్కర్లంతా సరే ఈరోజు పడతాయంటమ్మా, మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మేము జీతాలు వేసిందాక పోము అంటే లెటర్ పెట్టండమ్మా, లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండమ్మా, పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి, డ్యూటీ చేసుకుంటే. నేను వర్కర్లకు చెప్పాను జీతం పడలేదని చెప్పారు. మీరు మండేకి అంతా జీతం పడుతుంది, దయచేసి లైన్ మీదకి వెళ్ళండి, లైన్ మీదకి వెళ్ళి మీరు ఫైట్ చేయండి, లైన్ మీదకి వెళ్ళి మీరు కంప్లీట్ ఫైట్ చేస్తే మీకు ఖచ్చితంగా పని అవుతుంది. లైన్ మీద పడకపోతే మీకు ఫైట్ చేసినా మీకు ప్రాబ్లం ఉండదు, కంప్లీట్ వస్తే పెడితే మీకు పని అవ్వదు. మీరు లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేయండి, అప్పుడు పని అవుతుంది, మీకు పని జరుగుతుంది, మీ శాలరీ పడుతుంది. అలా చేస్తే మీకు పని అవుతుందమ్మా. నేను రిక్వెస్ట్ చేసుకున్నా, మా వర్కర్లు అయితే అసలు వినడం లేదు. తప్పనిసరిగా మేమైతే డ్యూటీకి వెళ్ళము, మేము చేయము అని చెప్తున్నారు. నా ప్రయత్నం నేను చేశాను సార్. అది జీతం వచ్చి అయితే మన హెల్త్ ఆఫీస్ నుంచి బిల్లు మూవ్ అవ్వలేదు, బిల్లు అయితే కిందకి మూవ్ అవ్వలేదు, దానివల్లే లేట్ అయింది. నేను అందుకు ఆ విషయాన్ని కూడా మా ఎండీ సార్తో మాట్లాడాను, అందరూ చెప్పాను, మన వర్కర్ల దగ్గర కూడా నేను చెప్పాను. బిల్లు అయితే మూవ్ అవ్వలేదు, కానీ మండేకి అంతా మీకు ఖచ్చితంగా పడుతుందని చెప్పాను. ఒకవేళ వీళ్ళైతే ఎండీ సార్తో మాట్లాడి ఫైట్ చేసి మీతో పాటు నేను కూడా సపోర్ట్ చేస్తాను, మీకు నేను అండగా ఉన్నాను, నేను మీతో పాటు కూర్చుంటానని వర్కర్లు కూడా నేను సపోర్ట్ చేశాను. వర్కర్లు నా మీద ఉండే రెస్పెక్ట్తో సూపర్వైజర్గా ఉండి ఎఫ్ఎంఐకే అని మనలో ఉన్నాడని రెస్పెక్ట్తో నాతో పాటు ఇంకా ఇంతవరకు ధర్నా చేయకుండా ఏం చేయకుండా నాకు గౌరవం ఇచ్చి నాకు మర్యాద ఇచ్చి వాళ్ళు ఇన్ని రోజులు పనిచేశారు. నేను పోయిన నెల సూపర్వైజర్గా 11వ తేదీ మాత్రమే ఎక్కాను. వీళ్ళకు ఉండే సమస్య నాకు ఉండింది, ప్రతి నెల నాకు ఆ సమస్య ఉండింది. కానీ ఈ నెల వాళ్ళకి ఎట్లా ఫైట్ చేసి నేను ఎఫ్ఎం పోస్ట్లో ఉండి వీళ్ళకి న్యాయం జరగాలి, ఖచ్చితంగా ముందుగానే శాలరీ ఇప్పించాలని చెప్పి 100% నేను ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాను. బిల్లు అయితే ముందుగా మూవ్ అవ్వలేదని నాకు ఎండీ వాళ్ళు ఇదే చెప్పారు, హెల్త్ ఆఫీస్లో బిల్లు మూవ్ అవ్వలేదు, ఖచ్చితంగా జీతం పడుతుందని చెప్పారు. నేను వర్కర్లకు చెప్పాను జీతం పడలేదని చెప్పారు. మీరు మండేకి అంతా జీతం పడుతుంది. ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు అవడంతో ఢిల్లీకి లోకేష్ వెళ్లనున్నారు. విశాఖ, అమరావతిలో లోకేష్ పర్యటనలో భాగంగా తనను వచ్చి కలవాల్సిందిగా లోకేష్ కు మోడీ సూచించారు.
ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు అవడంతో ఢిల్లీకి లోకేష్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కీర్తి, రేపు అంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఢిల్లీ టూర్ అయితే ఖరారైన నేపథ్యంలో అంతటా కూడా ఆసక్తి నెలకొంది. అసలు ఇంతకు నారా లోకేష్ దేశ ప్రధాని మోడీతో ఏ విషయమే మాట్లాడబోతున్నారు, లేదా ఇటీవల ప్రధాని మోడీ అమరావతి ఏదైతే రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా అంటే లోకేష్ ని ఢిల్లీకి ఒకసారి వచ్చి కలవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు అలా ప్రధాని చెప్పారు, అంటే ఏ విషయమై ఉంటుంది, అంటే అమరావతి అభివృద్ధి విషయంలో ఏదైనా నిధుల గురించి లేక ఇతరత్ర అవసరాల గురించి మాట్లాడే అవసరమా, లేదా పార్టీ పరంగా రాజకీయంగా ఏదైనా చర్చ జరిగే నేపథ్యం ఉందా అనే అనేక రకాలుగా ఆసక్తి అయితే లేదా కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద అధికారికంగా టూర్ ఏదైతే ఖరారైందో నారా లోకేష్ దేశ ప్రధానిని రేపు అక్కడ కలవబోతున్నాడు ఢిల్లీలో. ఆ తర్వాత అంటే నరేంద్ర మోడీ ఆయన్ని అంటే ఆయన పనితీరు కావచ్చు, లేదా ఇతరత్ర పార్టీ పరంగా, లేదా ఏదైనా కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయి, అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి స్థితిగతులపై మాట్లాడనున్నారా, లేకపోతే నారా లోకేష్ వ్యక్తిగతంగా విద్యాశాఖ గురించి మాట్లాడనున్నారా, లేదా ఏదన్నా పార్టీలో కూటమి పార్టీలో లుకలుకల గురించి, లేదా బీజేపీ యొక్క అస్తిత్వానికి ప్రశాంతకంగా మారిన నేపథ్యంలో ఆ విషయమే చర్చ జరగనుందా, ఇలా పరిపరి విధాలుగా అయితే అనేక రకాలుగా అనేక మంది చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో రేపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు కర్నూలు రానున్నారు. అంటే చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఉండగా తనయుడు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు అంటే ఢిల్లీ దేశ ప్రధాని కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాజకీయంగా బిజీ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.